వాస్తవాలను మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కలిపి ఒకే భావన. రాజు యొక్క క్యాంపైన్, రాజు యొక్క ప్రోగ్రాం. నేను రాజునైతే నా రాజ్యం ఎలా ఉంటుంది, నా రాజ్యములో ప్రజలు ఎలా ఉంటారు, నా రాజ్యములో పరిస్థితులు ఎలా ఉంటాయి, నా ప్రజలు నా రాజ్యములో ఎలాంటి లాభాలు పొందుకుంటారు, ఇంకా రాజ్యాంగం యొక్క చట్టం అంటే కృత నిబంధన ఎలా ఉంటుంది, ఇలా వగైరా 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 సంగతులని మాట్లాడుకుంటూ ప్రభువైన యేసు ఆయన రాజరికం గురించి, క్యాంపైన్ గురించి మాట్లాడుకుంటూ వచ్చేసాడు. దీనినే కొండ మీద ప్రసంగము అనేసనట. అంటే ప్రభువైన యేసు రాజు అయితే ఆయన ఏలుబడి ఎలా ఉంటుంది, ఆయన రాజ్యములో రాజ్య పౌరుల యొక్క గుణగణాలు ఎలా ఉండాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయములో చెప్పుకుంటూ వచ్చేసాడు. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏలుబడి విధానము ధర్మశాస్త్రానికి భిన్నంగా ఉంటుంది అని ఆయనే తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18 వచనాల్లో మనం ఈ 2 వచనాలను చదవదలిస్తే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకి గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్న విషయాన్ని క్రీస్తు ప్రభువు మాట్లాడేశాడు. ఇక ప్రభువైన యేసు యొక్క రాజ్యములో నీతి ఉంటుంది అన్న సంగతిని తెలియజేశాడు ఆయన. ఆ నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనములో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అనేసన్నాను. కాబట్టి వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ఉండే రాజ్య పౌరులు వారు ఎలాంటి వారు, వాళ్ళ గుణగణాలు ఎలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వారి జీవనశైలి ఎలా ఉండాలి, వారి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఆ రాజ్యములో తోటి సహోదరుల మధ్య ఎలాంటి వాతావరణంతో వాళ్ళు మసలుకుంటూ ఉండాలి అని చెప్పుకుంటూ క్రీస్తు ప్రభు వారు ప్రసంగాన్ని స్టార్ట్ చేసేట్టు. కాబట్టి 5వ అధ్యాయము మొదటి నుంచి ఆయన రాజ్య పౌరులు ఎలాంటి వారై ఉంటారు, వారి గుణగణాలు ఎలాంటివో చెప్పుకుంటూ వచ్చి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, పరలోక రాజ్యం వారిదని, దుఃఖపడవారు ధన్యులని, వారు ఓదార్చబడుదురని, సాత్వికులు ధన్యులని, వారు భూలోకం స్వతంత్రించుకుందరని, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారని, కనికరం గలవారని, హృదయశుద్ధి గలవారని, సమాధానపరచువారని, నీతి నిమిత్తము హింసింపబడేవారని, క్రీస్తు ప్రభు నిమిత్తము జనులను నిందించి హింసింపబడినప్పుడల్లా కూడా, అబద్ధముగా చెడ్డ మాటలలో వారి మీద పలికినప్పుడల్లా కూడా వారు సంతోషించేవారని, ఆనందించేవారని, అలాంటి గుణగణాలు కలిగిన వారని క్రీస్తు ప్రభు వారు చెప్పుకుంటూ వచ్చేసాడు. అటు తర్వాత ఆయన నరహత్యను గురించినటువంటి నా పాలసీ ఎలా ఉంటుందోనని చెప్పేశాడు ఆయన. అంటే కారణము లేకుండా రాజ్యములో ఉండే రాజ్య పౌరులు ఎవడును ఎవడి మీద కారణం లేకుండా కోపపడకూడదు, దానిని క్రీస్తు ప్రభు అంగీకరించడు అన్న విషయాన్ని మాట్లాడేశాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చూస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అన్న విషయాన్ని తెలియజేశాడు.
కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో ఎక్కువగా సహోదరుల ప్రేమ ప్రాముఖ్యమైనది. నిష్కారణంగా కోపపడేటువంటి వాతావరణము క్రీస్తు ప్రభు రాజ్యములో ఉండే సభ్యుల మధ్య ఉండకూడదు. క్రీస్తు ప్రభు ఏలుబడిలో మనుషుల మధ్య సమాధానం ఏలుబడి చేస్తుంటుంది. ఆయన రాజ్యములో పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆయన అంగీకరిస్తాడు. సహోదరుల మధ్య ఏకత్వానికి ప్రాముఖ్యత ఉండాలి. కాబట్టి భక్తి కంటే ఎక్కువగా సహోదరుల ప్రేమ ప్రాముఖ్యమైనది, సమాధానం ప్రాముఖ్యమైనది, ఏకత్వం ప్రాముఖ్యమైనది, పరిపూర్ణమైనటువంటి ప్రేమ బాంధవ్యం చాలా ప్రాముఖ్యమైనది. అటు తర్వాత ఆయన అన్నాడు, నా రాజ్యము వ్యభిచార రాహిత్యమైన సమాజం అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చూస్తే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. కాబట్టి మన అవయవాలు అనేటివి నీతికి సాధనాలుగా అప్పగించుకునే కార్యక్రమం జరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చూస్తే, మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకున్నాడు అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి క్రీస్తు ప్రభు రాజ్యం, ఆయన ఏలుబడి వ్యభిచార రాహిత్యమైన సమాజం. పూర్వకాలంలో ఇశ్రాయేలులో స్త్రీ పురుషులు కలిసి శయనించితే ఆ చెడుతనాన్ని తొలగించడానికి స్త్రీ పురుషుని ఇద్దరిని కూడా చంపేసేటువంటి కార్యక్రమం జరిగేది. నేడు క్రీస్తు ప్రభు సంఘంలో పవిత్రత, నీతిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్రీస్తు ప్రభు పవిత్రమైన వాడు, క్రీస్తు ప్రభు సంఘం పవిత్రమైనది, ఆయన ఏలుబడి పవిత్రమైనది. కనుక నీ ఆత్మకు ఆటంకంగా అభ్యంతరపరిచే కన్ను ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. కనుక జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అటు తర్వాత ఆయన చెప్పాడు, నా రాజ్యములో ఉండే సభ్యులు మాట తప్పేవారై ఉండకూడదు అని అన్నాడు. అంటే మాట తప్పే పరిస్థితి క్రీస్తు ప్రభు రాజ్యములో ఉండదు. అలాంటి వారికి, మాట తప్పే వారికి ఆయన రాజ్యములో ప్రవేశం ఉండదు. అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి భావన రాజ్య పౌరుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనములో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టున్నది అన్న విషయాన్ని తెలియజేశారు. తర్వాత క్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లు హాని చేసే పరిస్థితులు ఆయన రాజ్యంలో పౌరులకు ఉండవు. కీడు చేసే స్వభావము ఆయన పౌరులకు తగింది కాదు. కాబట్టి దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు. శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. కనుక ఎలాంటి
వాతావరణం క్రీస్తు ప్రభు రాజ్యములో పౌరుల యొక్క గుణగణాలు. కాబట్టి క్రీస్తు ప్రభు రాజ్యములో దేవుని వారసులు కాగల వారికి సహోదర బంధం, సహోదర తత్వం, సహోదర ప్రేమకి ప్రాముఖ్యతనిచ్చాడు. సహోదరుని మీద నిష్కారణంగా కోపపడకూడదు. క్రీస్తు ప్రభు పరిపాలనలో ఒప్పుకోడు. సహోదరుని తృణీకరించి ద్రోహి, వ్యర్థుడా అని చెప్పే పరిస్థితి ఉండకూడదు. అది ఆయన అంగీకరించడు. సహోదరుని ద్వేషించకూడదు. ఎందుకంటే ద్వేషించేవాడు నరహంతకుడు, నరహంతకునికి నిత్య జీవం ఉండదు అని యోహాను మొదటి పత్రికలో తెలియజేశాడు. మాట తప్పేటువంటి విధానం క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉండదు. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము వ్యభిచారరహితమైనది. స్త్రీని మోహపు చూపు చూడకూడదు. అవయవాలని రాజ్య పౌరులు నీతికి సాధనాలుగా ఉంచుకునే కార్యక్రమం జరగాలి. దుర్నీతికి, పాపానికి అవయవాలు సాధనాలుగా ఉండకూడదు. కాబట్టి ప్రాముఖ్యంగా 5వ అధ్యాయంలో ఇలాంటి సంగతులని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేసేసాడు. ఇకపోతే 6వ అధ్యాయంలో ఆయన మొదటిగా ఏమన్నాడంటే, మీరు వేషధారులై ఉండకూడదు అన్న విషయాన్ని తెలియజేశాడు. వేషధారుల వల్లే కార్యక్రమాలు చేయొద్దు అన్న విషయాన్ని తెలియజేశాడు. భక్తుడి గురించి, ప్రార్థనల గురించి, ఆర్థిక వ్యవస్థలను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడేశాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో చెప్పేశాడు. భూమి మీద ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో ధనం కూర్చుకోండి అన్న విషయాన్ని మాట్లాడేశాడు. ఎందుకంటే భూ సంబంధమైన ధనానికి ఆకర్షణలు ఉంటాయి కాబట్టి వద్దు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కాబట్టి ప్రభు అయిన యేసు మనుషుల్ని ధనవంతులుగా చేసేటువంటి పాలసీ ఉంది. అది భౌతిక సంబంధంగా ధనవంతులు కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యను అనేసన్నాడు. కాబట్టి ధనవంతులు పరలోకంలో మహిమైశ్వర్యం పొందేటువంటి వారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము అనేసన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్న పరిస్థితి. వీరు పరిశుద్ధాత్మను అడ్వాన్స్గా పొందినటువంటి వారు. కాబట్టి దేవుని వారసులు పేదవారు కారు, దరిద్రులు కారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి నేటి దినాల్లో అనేక మనుషులు బహుగా ప్రయాసపడుతున్నారు. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయడానికి క్రీస్తు ప్రభు మన నిమిత్తం దరిద్రుడయ్యను.
మృతుల పునరుద్ధానంలో మేలు కలుగుతుందని చెప్పాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలని నమ్మడం, ఆయన మాటల మీద విశ్వాసం ఉంచడం, వాస్తవానికి భూమి మీద మనుషుడు ఎలా జీవించాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్షుణ్ణంగా తెలియజేశాడు. వాస్తవానికి కనీసం ఆయన జేబులో పన్ను కట్టడానికి షిల్లింగ్ కూడా లేనివాడు. పేతురుతో ఏమయ్యా మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగినటువంటి సందర్భం. ఎంత దారిద్రత అంటే చెప్పడానికి అలవి కాదు. కాబట్టి భూమి మీద మానవులకి తన జీవిత విధానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదర్శంగా చూపించాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడము అంటే అది మాటలు కాదు, కానీ జీవించే జీవన విధానం ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించి ప్రదర్శించాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించి జీవితం కొనసాగించాలి. అనుకూలమైతే తన రాజ్యంలో చేర్చుకుంటాడు, లేకపోతే త్రోసివేసేస్తాడు. కనుక ఆయన రాజ్యానికి వారసులు కాగల వారికి సహోదర బంధం, సహోదర తత్వం, సహోదర ప్రేమకు ప్రాముఖ్యతనిచ్చాడు. సహోదరుని మీద కారణం లేకుండా కోపడకూడదు అన్న విషయాన్ని తెలియజేశాడు. సహోదరుని తృణీకరించి ద్రోహి, వ్యర్థుడు అని చెప్పే పరిస్థితి ఉండకూడదన్నాడు. ఎందుకంటే సహోదరుని ద్వేషించకూడదు, ద్వేషించేవాడు నరహంతకుడని, నరహంతకునికి నిత్య జీవం ఉండదు. నెక్స్ట్, మాట తప్పే విధానము ఆయన ఏలుబడిలో లేదు. ఇంకా క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి వ్యభిచారరహితమైనది. స్త్రీని మోహపు చూపు చూడకూడదు, అవయవాలు నీతికి సాధనాలుగా ఉంచుకోవాలి. దుర్నీతికి, పాపానికి సాధనాలుగా ఉండకూడదు అని అన్నాడు. ఆరోగ్యంలో భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దన్న విషయాన్ని తెలియజేశాడు. ఎందుకంటే ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండడము కుదరదు అన్న విషయాన్ని మత్తయి సువార్త 6:24 ప్రత్యేకించి సంగతి మాట్లాడేశాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు. కనుక ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడం కుదరదు. దేవుడు మానవ అవసరతలు తీర్చడానికి వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి కోరికలు వేరు, అవసరతలు వేరు. నీ కోరికలు తీర్చడు, అవసరతలు తీరుస్తాడు. మానవుని అవసరతలు దేవునికి తెలిసినవి ఉన్నవి. మానవుని స్వంత ఆలోచనలు, కోరికలు దేవునికి వేరుగా ఉన్నాయి. ఈ రోజుల్లో భక్తి అంటే వ్యాపారం అయిపోయింది. అవసరతలు ఎలాంటివో భూమి మీద యేసుక్రీస్తు జీవించి అవి ఎలాంటివో తెలియజేశాడు. కాబట్టి తాను ఏదైనా చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సామర్థ్యం ఉండి కూడా ఏమీ లేనివాడుగా మన నిమిత్తం దరిద్రుడిగా క్రీస్తు ప్రభు బ్రతికాడు. ప్రభువైన యేసు సామర్థ్యం ఉండి కూడా ప్రదర్శించిన వాడు కాడు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తమాంసంలో పాలుపడైనాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూలుకి వెళ్ళేటువంటి ఒక అమ్మాయికి ఫీజు కట్టాలనే చింత ఉండదు. తన వంతుగా అలవాటు ప్రకారంగా స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఫీజు కట్టాలని తన తండ్రిని అడుగుతుంటుంది. అప్పుడు తన తండ్రి ఫీజు కడతాడు. అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా మన అవసరతలు తీర్చివాడై ఉన్నాడు. కనుక నీవు నీ జీవితాన్ని ఏ దృష్టితో చూస్తావో దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ధనము, ఆస్తులు, అంతస్తులు కావాలంటే వాటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి మనిషిని ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని గ్రంథం తెలియజేస్తుంది.
అయితే నిత్యత్వము యుగాయుగాలు ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కలిసి ఉండే నిత్యత్వం కొరకు సిద్ధపడుటలో నువ్వు ఎంత మాత్రం ప్రయాసపడుతున్నావో అనేది నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. కాబట్టి నిత్యత్వం గ్యారంటీ, అది యుగాయుగాలు ఉండేది. క్రీస్తు ప్రభుతో మహిమను పొందేటువంటి పరిస్థితి ఉంది. దాని కొరకు మనుషులు ఎంతవరకు సిద్ధపడుతున్నారో, ఎంతవరకు ప్రయాసపడుతున్నారో ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సినటువంటి విధానం ఉంది. కాబట్టి రక్తమాంసములు ధరించిన ప్రభు అయిన యేసు శ్రమలో ఉన్నవారికి, శోధింపబడి వారికి, బంధకాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనే దృక్పథం కలిగినవాడు, కోరిక కలిగినవాడు. శోధింపబడే వారికి సహాయం చేయాలంటే శోధన అంటే ఏంటో తెలియజేయబడిన వాడే శోధింపబడాలి. అందుకైనా దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఎందుకంటే దేవదూతలు చావులేని వారు, రక్తమాంసాలకు లేవు, శ్రమలు పొందని వారు. కాబట్టి మానవులకి అందరికీ సహాయం చేయాలన్నదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆలోచన, ఆయన దృక్పథం. తనను గురించి తాను ఆలోచించుకునే మనసు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయన తన ఘనతను గురించి, కీర్తిని గురించి ఆలోచించుకోనటువంటి వాడు. స్వార్థంగా ఆలోచించే ఆలోచనలు ప్రభు అయిన యేసుక్రీస్తులో లేనే లేవు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చెప్పేశాడు. 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించునని కంక్లూషన్ ఇచ్చేశాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించినటువంటి మాదిరిని, ఆదర్శమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ క్రీస్తు ప్రభు యొక్క మాటలకు లోబడి ఆ మాటల ప్రకారం చేస్తూ జీవిస్తూ ఉండాలి. శరీర సంబంధంగా జీవించేవారు వారి ఇష్ట ప్రకారం జీవిస్తుంటారు. భూమి మీద జీవించే మనుషులకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అందుకు ఆయన కృప ఉంటుంది. మానవుని జీవితానికి మానవుని యొక్క స్వేచ్ఛకు, మానవుని జీవిత స్వేచ్ఛకు దేవుడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ అడ్డుపడరు. కాబట్టి అపవాదిని ఓడించడానికి శిలువ మరణం ఒక్కటే, మరేదీ లేదు. కనుక క్రీస్తు ప్రభు రక్తమాంసములు ధరించి రక్తమాంసంలో పాలుపడేవాడు. మరణాన్ని నిరర్ధకం చేయడానికి క్రీస్తు ప్రభు రక్తమాంసంలో పాలుపడేయాడు. మానవ దేహంలో మంచిదేది ఉండదు అని రోమపత్రిక 7:18 చెప్తుంది. ఈ మంచి లేని దేహాన్ని యేసు ప్రభు మంచికి దేహంగా వాడాడు. తన దేహంలో శాపం అనుభవించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డాడు. ధర్మశాస్త్రం నుంచి గలతీ 3:14 చెప్పింది, మనల్ని విమోచించడానికి క్రీస్తు ప్రభు కలువరి శిలువలో శాపగ్రాహి అయినాడు. మంచి లేని దేహంలో మన నిమిత్తము ఆయన పాపపు శిక్షను అనుభవించాడు. ప్రభు అయిన యేసులాగా ఆలోచించి జీవించే మనుషుల కోసము ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి మంచి లేని దేహం ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేయబడింది. అక్కర గలవానికి పంచిపెట్టేటువంటి కార్యక్రమం. ఎఫెసీ 4:20 అన్నట్లుగా అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. ఇది క్రీస్తు ప్రభు యొక్క క్రైస్తవ్యం. అంతేగాని ఎవరో అమెరికా ఓడో సింగపూర్ ఓడో వారు ఇచ్చినటువంటి డబ్బు పంచిపెట్టడం కాదు, అది జరగకూడదు. ప్రభు అయిన యేసు తన శరీరాన్ని అక్కర గలవానికి పంచిపెట్టడానికి ఉపయోగించాడు. ప్రభు అయిన యేసు తన సామర్థ్యాన్ని అక్కర గలవానికి పంచిపెట్టడానికి దృష్టి పెట్టి కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నాడు. ప్రభు అయిన యేసు పాపక్షమాపణ నిమిత్తం విమోచన సంపాదించడానికి ఎగబడ్డాడు, ప్రయాసపడ్డాడు.
మానవ దేహములో పాపముతో మిళితమైన కలుషిత రక్తం ఉంటుంది. కానీ పాపరహితమైన రక్తాన్ని సంపాదించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా పాటుపడ్డాడు, ప్రయాసపడ్డాడు. పాపం చేసిన వాడు అక్కరలో ఉన్నవాడు కనుక ఆ అక్కరను తీర్చడానికి ప్రభు అయిన యేసు రక్తమాంసములో పాలువాడైనాడు. హెబ్రీ 5:7 శరీరధారై ఉన్న దినాల్లో మహారోదనముతో కన్నీళ్లతో తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉందని ఆయన అంగీకరింపబడిన అన్నాడు. కనుక ఆ అక్కరను తీర్చడానికి ప్రభు అయిన యేసు రక్తమాంసంలో పాల్పడాడు. కాబట్టి యేసును గురించిన అనుభవం ఎరిగిన వాడు ఆయన సూత్రాల మీద ఆధారపడతాడు, నిలబడతాడు. ఆయన సూత్రాల ప్రకారము జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము విలువ కట్టలేనిది. బంధకాల్లో నుంచి విడిపించగలుగుటకు శక్తి కలిగింది. పాపపు స్వభావము నుంచి విడిపించగలిగినది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతుంది కదా అన్న విషయాన్ని తెలియజేసేసాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు. క్రీస్తు ప్రభు యొక్క క్రైస్తవులు అన్ని జనుల వల్లే చింతించేవారు కాదు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడడు. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును అని సంగతులు మాట్లాడేశాడు.